హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మొన్న మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడింది 2 days బ్యాక్ అయితే. సో ఆ రోజు తీసిన క్లిప్ అనమాట. సో ఇంకా ఆ రోజు వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చింది, అలాగే కరెంట్ కూడా పోయింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా చల్లగా ఉంది వెదర్ మొత్తం. సో థర్స్డే రోజు అనమాట వర్షం పడింది అయితే. సో ఇంకా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను బట్టి ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఇంకా చల్లగా ఉందిగా వెదర్ అని చెప్పి సో భక్షాలు అయితే చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఏమో మా పిల్లలకు తినాలనిపించిందంట అయితే, కొద్దిగా ఇంకా పూర్ణం ఉంటే ఈసారి అయితే నేను ఏం చేశానంటే గోధుమ పిండితో ట్రై చేశాను. సో ఉగాదికి అయితే నేను ఏం చేశానంటే మైదా పిండితోటి ఎక్కువ ఆయిల్ పెట్టి చేశాను అనమాట. సో అప్పుడు మంచిగా అనిపించింది, కానీ చేసినాక ఒక 1 hour అట్లా గట్టిగా అయిపోయినాయి అనమాట అవి. అంటే ఏందో మైదాపిండితోటి, అంటే మైదాపిండితో కూడా మంచి స్మూత్గా వస్తాయి, బట్ నాకు చేరాకనో మరి ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. బాగా ఆయిల్ అయిపోయిందండి, చాలా ఆయిల్ అయితే, అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసాను అనిపించింది నాకు. మొత్తం చేతులకు కవర్కి ఆయిలే మొత్తం. ఇంకెంత ఆయిల్ పెట్టినానంటే చాలా ఆయిల్, ఒక కప్పు ఆయిల్ అయితే అయిపోయింది అనుకుంటా కొన్ని భక్షాలకే. సో 1/2 kg ఏమో, అంతే, కానీ చాలా ఆయిల్ అయితే అయిపోయింది. సో ఎందుకు అంత ఆయిల్ పెట్టడం అని చెప్పి నేనేం చేశాను, ఈసారి గోధుమ పిండితో ట్రై చేద్దాము. అంటే చాలామంది చేస్తుండొచ్చు గోధుమ పిండితో అయితే, బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు. మా అత్తమ్మనే చేస్తుంది భక్షాలు, నేనైతే అసలు చేయను, జస్ట్ నేను కాలుస్తాను అనమాట. సో ఉగాది రోజు ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇంక ఇక్కడే ఉన్న మా అత్తమ్మ వంటికి వెళ్ళలేదని చెప్పి నేనే ట్రై చేశాను. మైదాపిండితో చేస్తుంది అత్తమ్మ కూడా, చాలా బాగా చేస్తుంది, మంచి మెత్తగా స్మూత్గా ఉంటాయి. సో 1 day అయినా కూడా నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటాయి, అసలు గింత కూడా గట్టిగా అసలు అన్నీ ప్రసక్తి లేదనమాట, బాగుంటాయి, మంచిగా అనిపిస్తాయి. సరే అయితే అత్తమ్మ చేసింది, కానీ నేను కూడా ఏం చేశానంటే మైదా పిండితో ట్రై చేశాను. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు, ఎక్కువ ఆయిల్ పెట్టానేమో అనిపించింది. సరే అయితే అని చెప్పి ఏం చేశాను, గోధుమ పిండితో ట్రై చేస్తే నాకైతే గోధుమ పిండితో బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఆయిల్ తక్కువ. సో మంచిగా వచ్చినాయి అనమాట, పొంగినాయి కూడా భక్షాలు, హ్యాపీగా అనిపించింది. మనం చేసిన పని మనం ఒకరు పొగడాల్సిన అవసరం లేదు. సో నాకు ఎందుకో మంచిగా అనిపించింది, నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. అరే నేను ఆ రోజు కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తే బాగుండు అనిపించింది. సో ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా ఎలా వస్తాయి ఏంటి అని తెలిసేది. సో ఇది ఈసారి చాలా మంచిగా వచ్చినాయి అనమాట. అరే ఎక్కువ ఆయిల్ పడలేదు, అలాగే గోధుమ పిండి, అంటే గోధుమ పిండి కూడా మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ కదా మైదా పిండితో కంపేర్ చేసి నేను అనుకుంటాను. సో మంచి కోళ్ళతో చేశాను, ఎంత మంచిగా వచ్చినాయో అసలు, నాకైతే భలే హ్యాపీ అనిపించింది అసలు. అరే ఇంకా భక్షాలు చేస్తే మనకు ఖచ్చితంగా గోధుమ పిండితో చేయాలి అని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే మా అత్తమ్మ అట్లా భక్షాలు చేసి నేను జస్ట్ పెంక మీద వేసి కాలుస్తాను అంతే తప్ప నేనేమో ఓన్గా ప్రిపేర్ చేయడం అయితే ఏం లేదు. సో ఫస్ట్ టైం కాబట్టి సరే అలా అయ్యాయేమో అని చెప్పి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. సో మా పిల్లలు కూడా చాలా షాక్ అయ్యారు, అరే మమ్మీ అప్పటికంటే ఇప్పుడు మంచిగా వచ్చినాయి అని చెప్పి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాలి, ఒకసారి ఖరాబ్ అయిపోతున్నాయి ఇంకోసారి నెక్స్ట్ టైం ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అని తెలిసేది. సో చూస్తున్నారు కదా, సో భలే హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఎంతైనా మనం చేసిన పని పర్ఫెక్ట్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో చిన్న పగుల్స్ అయితే ఒక్కొక్కటి, అంటే అన్నిటికి రాలేదు, సో 1-2 వచ్చినాయి అంతే తప్ప, ఇంకా అవి చిన్నదే కదా అని లైట్ తీసుకున్నాను నేను కూడా. సో మస్తు అనిపించింది నాకైతే. సో భక్షాలు ఎందుకు అంటే కొంచెం పూర్ణం ఉండే కాబట్టి ఇంకా చేశాను అనమాట. మంచిగా చల్లగా ఉంది వెదర్ అయితే, సో అలాగని చెప్పి ఇంకా భక్షాలు అయితే చేసాము. నైట్ చేశాను అనమాట నేనైతే, ఇంకా వర్షం వచ్చింది కదా, సో కరెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. సో కొద్ది గోధుమ పిండి ఉంటే, సో చూస్తున్నారా ఎంత స్మూత్గా బాగా వచ్చినాయి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇది వచ్చేసిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే నేను మీషోలో ఒక డ్రెస్ అయితే బుక్ చేశాను. సో ఇంకా బుక్ చేసిన డ్రెస్ అయితే వచ్చింది. సో ఓపెన్ చేసి చూసాను, ఎంతైనా కొద్దిసేపు అయినా ఓపెన్ చేద్దాం అనుకుని ఎలా వచ్చింది ఏంటి అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఓపెన్ చేయాలి అనిపించింది. సో నేను బుక్ చేసింది అయితే మీషోలోనే. సో నాకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 400 పడింది అనమాట. సో నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. సో క్వాలిటీ విషయానికి వస్తే ఏంటంటే కాటన్ అని చెప్పలేము, సిల్క్ అని కూడా చెప్పలేము, సో సెమీ కాటన్ అలా ఉందన్నమాట. సో ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది, ఒక్కోసారి వాష్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను పెట్టిన ప్రైజే వచ్చింది, కానీ బట్ ఏమైందంటే నేను ఎల్ పెట్టాను అనమాట. ఎల్ పెడితే సైజ్ వచ్చేసి ఎల్ పెడితే టాప్ వచ్చేసి ఎల్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ డేనే ఆ రోజు ఇంకా మా పిల్లలు హాలిడే ఉండి సో కేక్ అనమాట. సో కేక్ అయితే ఇంకా ఆర్డర్ చేయించుకొని తింటున్నారు. వీళ్ళకైతే ఇంకా ఈ కేక్ అలవాటు అయిపోయినాక బయట చిన్న కేక్ పేస్ట్రీస్ ఉంటాయి కదా, అస్సలు నచ్చట్లేదు, ఇంక ఇవే తింటున్నారు తెలుసా అస్సలు.
ఇంకా ఇవైతే బాగుంటాయి, అంటే టేస్ట్ వైజ్కి వస్తే చాలా బాగుంటాయి, మంచిగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్. అంటే ఇది అలవాటు అయిపోయినాక మనం మామూలుగా పేస్ట్ తినమంటే నార్మల్ కూల్ కేక్ అలా ఉంటాయి కదా, అస్సలు తినలేకపోతుర్రు. సో అంటే ఇంక ఏది అలవాటు చేయొద్దు పిల్లలకి, అన్నీ అలవాటు చేయాలి. బట్ అన్ని టైంలో ఇవి దొరుకుతాయి అని అయితే చెప్పలేం కదా. సో ఇంక వీళ్ళకి ఇదే అలవాటు అయింది, ఇంకా వేరే కేక్ అయితే అసలు టచ్ కూడా చేయలేకపోతున్నారు వీళ్ళైతే. సో ఇంకా ఇవైతే గాజు సీసాలు వస్తాయి అనమాట. కేక్ అంటే మా పిల్లలకి ఇష్టం, ఆ సీసా అంటేనేమో నాకు ఇష్టం. వాళ్ళు ఎప్పుడు తింటారు, ఎప్పుడు ఖతం అయిపోతుంది, దాన్ని ఎప్పుడు క్లీన్ చేయాలి, అందులో ఏమి వేయాలి అని ఆలోచిస్తా. మా ఇంట్లో అయితే చాలా అయిపోయాయి. ఇంకా నేనైతే ఇందులో నేను జీలకర్ర వేయాలా, ఆవాలు వేయాలా, లేకుంటే టీ పొడి వేయాలా, ఏదైనా ధనియాల పొడి వేయాలా అని ఆలోచిస్తాను. అంటే గాజు సీసాలు అంటే మంచిగా ఉంటాయి కదా. ఇంకా ఆ రోజు నైట్కి అయితే మా హస్బెండ్ వచ్చేసి ఫలుదా తీసుకొచ్చిన అనమాట. సో నాకైతే ఫేవరెట్ అనమాట ఫలుదా. ఒక్కసారి ట్రై చేశాను, అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది. సో చాలా బాగుంటుంది, ఏమైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో చాలా బాగా నచ్చుతుంది నాకైతే, సూపర్ అంటే సూపర్ ఇష్టం ఫలుదా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.